ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ ప్రభుత్వం అనేది కటీ కష్టం మీద పదవి సాధించిందండి. ఇప్పుడు మెజారిటీ మీద ఒక 6 సీట్లు గెలిచిందండి, ఎక్కువ ఏం గెలవలేదు. కానీ ప్రభుత్వం స్టార్ట్ అయ్యేటప్పుడు కూడా సీఎం నేనని చెప్పి 4-5 పోటీ పడి ఆఖరికి రేవంత్ రెడ్డి గారు దక్కించుకున్నారు. ఈ ప్రభుత్వం అనేది 5 సంవత్సరాల పరిపాలన అనేది సరిగ్గా సజావుగా సాగుద్ది అనుకుంటున్నారా మీరైతే? ఇది వరకట్లాగా కాంగ్రెస్ ప్రభుత్వంలో కొట్లాటలు, గ్రూప్ రాజకీయాలు లేవండి. ఏకపక్ష నిర్ణయంతో అధిష్టానం ఎట్లా సూచిస్తే అట్లా ఉంటుంది. అంతేగాని ఈ కేసీఆర్ లాగా నేను ఒక్కనే సీఎం, 3 తరాలు 4 తరాలు నేను సీఎం అట్లా ఆయన అది ఇండివిజువల్ గా పార్టీ పరంగా తీసుకుంటాం. కానీ కాంగ్రెస్ పార్టీలో వీళ్ళు ఎవరికి సీఎం కావాలని వాళ్ళ అభిప్రాయం వ్యక్తం చేయొచ్చు. అదే బీఆర్ఎస్ లో లేదు కదా. నేను సీఎం అని అంటే వాడిని లోపలేస్తాడు. కేసీఆర్ కాదని కేటీఆర్ గాని, హరీష్ రావు గాని, శ్రీహరి గాని ఎవడైనా నాకు సీఎం పదవి కావాలంటే వాడిని ఇమ్మీడియట్లీ అరెస్ట్ చేసి ఆయన ఏదో కుంభకోణంలో ఇరికేసి బయటికి నూకేస్తాడు. అది కాంగ్రెస్ లో లేదు ఆ పరిస్థితి. స్వేచ్ఛ ఉన్నది. ఒపీనియన్ మంచి వ్యక్తి ఎవరు, కరప్షన్ లేని వ్యక్తి ఎవరు, ప్రజల మన్నన ఎవరు పొందారు అనేది ఆ వ్యక్తికి ప్రియారిటీ ఇచ్చి కాంగ్రెస్ అధిష్టానం వరకు నిర్ణయం చేసుకుంది. కాబట్టి రేవంత్ రెడ్డి ఎలిజిబుల్, సీఎం కి ఎలిజిబుల్. ఇప్పుడు చాలా మంది ఏం చెప్తున్నారంటే రేవంత్ రెడ్డి గారు మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న వ్యక్తి కాదు, సడన్ గా మధ్యలో వచ్చారు. కాకపోతే ఏంటంటే ఈ ప్రజల మన్నన అనేది పొందారు. కాకపోతే ఏంటంటే ఆయన టీడీపీ నుంచి వచ్చారు, మేము ముందు నుంచి పార్టీలో పట్టుకుని ఉన్నాము, మాకు ప్రయారిటీ ఒక ఆయనకి ఎలా ఇస్తారని చెప్పి కూడా కొంతమంది క్వశ్చన్ చేస్తున్నారు. అది ఎలా చూడొచ్చు? మరి ఇంత ముందు సీనియర్ నాయకులు కాంగ్రెస్ ఎమ్మెల్యేని బయటికి పోతుంటే ఆపలేకపోయారు. 2 సార్లు అవకాశం ఇచ్చారు, ప్రభుత్వాన్ని తేలేకపోయారు. రేవంత్ రెడ్డి ఏ పార్టీ నుంచి వచ్చాడని కాదు, ఆయన పని చేసి ప్రచారం చేసి ఎక్కడో థర్డ్ ప్లేస్ లో ఉన్న పార్టీని సింహాసనం మీద కూర్చోబెట్టేలాగా ఆయన కృషి చేశారు. ఆయన మాటలు చెప్పాడా, అబద్ధాలు చెప్పాడా, మేనిఫెస్టోలో ఉన్నవి చెప్పాడా, అన్ని పక్కన పెడితే ప్రస్తుత రాజకీయాలను ధీటుగా ఎదుర్కొని ఆయన పార్టీకి జీవం పోసాడు. పార్టీ ప్రాణం పోసింది రేవంత్ రెడ్డి. ఆయన ఒక మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి దమ్మున్న లీడర్ అని ఒక మాటలో చెప్పగలరా? దమ్మున్న లీడరే కాదు, నెంబర్ 1